ప్రైజ్ ద లార్డ్. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ గొప్ప దేవునితో సహవాసం చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ గొప్ప దేవునితో భక్తి చేయటం ఇది చాలా అదృష్టమైంటుంది. ఈ రోజుల్లో చూసినట్టయితే చాలాసార్లు చాలామంది అప్పుల్లో కృంగిపోయినప్పుడు, తర్వాత వ్యాధి బాధల్లో కృంగిపోయినప్పుడు, అశాంతిలో కృంగిపోయినప్పుడు ఏం చేయాలా? వారి పని అయిపోయింది, శారీరకంగా అయిపోయింది. డాక్టర్లు అయిపోయిందని చెప్పారు, డాక్టర్లు కాదని చెప్పారు, డాక్టర్లు గ్యారంటీ లేదని చెప్పారు, డాక్టర్లు నమ్మకం లేదని చెప్పారు. అయిపోయింది అనుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే అయిపోయిన అన్నప్పుడు, ఏమి కాదు అన్నప్పుడు దేవుడు చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే రకం కొన్నిసార్లు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినప్పుడు, అయిపోయింది, వారి పని అయిపోయింది, నష్టపోయారు, ఏం లేదు, ఉన్నదంతా అయిపోయింది, ఆస్తి అయిపోయింది, పొలం అయిపోయింది, అవి అయిపోయినాయి, డబ్బు అయిపోయింది, అంతా అయిపోయింది, వాళ్ళ పని ఏం లేదు, వారి పని ఏం లేదు, వారితో ఏమి కాదు అన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైంటున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11, 12 వచనాన్ని మనం చూద్దాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. అయితే ఈ సమయంలో ఇక్కడ వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం విశ్వాసాన్ని బట్టి. కాబట్టి మనం విశ్వాసముతో ఈ రోజుల్లో చూసినట్టయితే దేవుడిని నమ్ముకున్నవారు విశ్వాసులు అనే పేరుంది, కానీ చాలామందిలో విశ్వాసం తక్కువైపోయింది. కాబట్టి నాతో సహోదరి సహోదరుడా, అందుకని విశ్వాసుల్లో కూడా విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. కాబట్టి మనం ప్రభునందు భక్తి కలిగి ఉండటం, ప్రభుకి ఇష్టమైన రీతిలో, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఈ సమయాల్లో చూస్తూ ఉంటున్నాం కదా, విశ్వాసి అంటే విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ఎట్లా? ఆనందంగా ఉన్నప్పుడే కాదు, దేవుడు నాకు ఆనందంగా ఉంచాడు అప్పుడే కాదు, నష్టములో, కష్టములో, వ్యాధిలో, అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. నష్టం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం చూసుకోవాలి. అంతా దేవుడు చల్లగా చూశాడు, చాలా బాగున్నాం, ఇట్లా కాదు. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవునికి విరోధమైన తలంపులు రాకుండా ప్రభుకి ఇష్టమైన రీతిలో భక్తితో, భయముతో జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ రోజుల్లో చూసినట్టే కొన్నిసార్లు సమస్యలు రాకుండా దేవుడు నాకు ఏం చేశాడు ఈ మాట మనం రాకుండా చూసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి దేవుడు అంతా తన బిడ్డలకి మేలే చేస్తాడు. కొన్నిసార్లు చూసినట్టయితే పరీక్ష కాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని దినాలు ఆ రకంగా ఉంటుంది. కాబట్టి దేవుడు కనికరిస్తే, దేవుడు సహాయం చేయాలంటే ఎవరు ఆపలేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూస్తూ ఉంటున్నాం కదా, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనక. విశ్వాసముతో శారా ప్రభుతటి చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో చూసినట్లయితే ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం ఇది గొప్ప విషయమైంటుంది. ఈ దినాల్లో చాలా కొదువైపోయే వాళ్ళు ఇటువంటి విశ్వాసములో ఉండటం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అంటే వయసు ఎక్కువైపోయింది. చాలాసార్లు అనుకుంటారు ఇంకా వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు, వాళ్ళతో ఏమి కాదు. కానీ అటువంటిప్పుడు ప్రభు కార్యాలు చేస్తాడు. మనుష్య ఆలోచనలన్నీ కూడా దేవుడు తలకిందులు చేయగలడు. కాబట్టి మనుష్యులు ఒకటి అనుకుంటారు, ఇది కాదు అంటే దేవుడు చేస్తాడు, ఇది అవుతుందంటే దేవుడు కాకుండా చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు.
ప్రభువుకు అసాధ్యమనేది ఏం లేదు. శారాయి కూడా ఇక్కడ చూసినట్లయితే వృద్ధాప్యములో గర్భాన్ని పొందుటకు, గర్భాన్ని ధరిస్తానికి ఇక్కడ శక్తి పొందినట్టు చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ చూసినట్లయితే వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆ శక్తి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చూసినట్లయితే కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయితే అయిపోయింది, ఇంకేంటి అయిపోయింది అని అనుకుంటారు. కానీ దేవుడు ఏదైనా చేయగలడు. విశ్వాసముతో నమ్మకంగా దేవుని తట్టు చూడటమే ఇదే గొప్ప విశ్వాసమైంటుంది. పరిస్థితులు ఎట్లున్నా కూడా పరిస్థితుల తట్టు చూడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి నాతోని సహోదరుడా, యేసు ప్రభునందు నమ్మకం ఉంచామంటే పరిస్థితుల తట్టు చూడకూడదు. మనం అక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. పేతురు అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు సముద్రం పైన నడుస్తూ ఉంటున్నారు. నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు తట్టు చూస్తూ పేతురు కూడా నీటిపై నడుస్తూ ఉంటున్నాడు సముద్రం పైన. కానీ అక్కడ గాలి తుఫాను తట్టు చూసి భయపడిపోయాడు. భయం ఎప్పుడైతే వచ్చిందో మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువా అంటూ దేవుని తట్టు చూశాడు. కాబట్టి నాతో సహోదరుడా, మనం విశ్వాస జీవితంలో ఉన్నామంటే, యేసు ప్రభు నమ్ముకున్నామంటే, మన యొక్క బాప్తిసం దినాన్ని నుంచి యేసు ప్రభునందు మనం ఎప్పుడైతే ఆయన మన యొక్క హృదయములకు ఆహ్వానించామో, మన యొక్క హృదయపూర్తిగా విశ్వాసముతో ప్రభు తట్టు చూస్తూ ఉంటున్నామో, మన యొక్క సమస్తాన్ని ఆయన చేతిలో ఉంచామో, ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించటం, విశ్వాసం కలిగి ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. పరిస్థితులు ఎట్లున్నాయని కాదు, వాతావరణం ఎట్లుందని కాదు, పరిస్థితి ఎట్లున్నా కూడా నా దేవుడు అంతా నాకు మేలు కొరకే చేయనంటున్నాడని ప్రభుత్వను చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే శారా కూడా ఆమె నాతో ఏం కాదు అని అనుకోలేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ 12వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి, కాబట్టి ఇక్కడ ఏమి కాదు అని అనుకున్నప్పుడు ఇంకేమి కాదు, అయిపోయింది అన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నాతో సహోదరుడా, ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా. కాబట్టి ఇది కాదు, కాబట్టి ఇక్కడ పిల్లలు లేరు, గర్భము ధరించదు అనుకున్నప్పుడు దేవుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఆమె ఎంత విశ్వాసం, అబ్రాహాము కూడా ఎంత విశ్వాసముతో ఉంటున్నారు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అని ఇక్కడ పేరుంటుంది. కాబట్టి ఆయన ఎంతో నమ్మకంతో ప్రభు తట్టు చూస్తూ ఉంటున్నాడు, చూస్తూ ఉంటున్నాం. నాతోటి సహోదరుడా, నీలో ఇటువంటి నమ్మకం ఉందా? ఇటువంటి విశ్వాసం ఉందా? కాబట్టి ఆయన యందు విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. సన్నగిలేటట్టు చూసుకోకుండా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభువుని చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఎప్పుడైతే ఇక్కడ అబ్రాహాము శారా ఇద్దరు కూడా కనిపెట్టారు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఇసుక రేణువులంతా ఇసుక వలెను సంతానము కలిగినని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. కాబట్టి మన విశ్వాసములు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఆర్థికంగా కృంగిపోయినా, శరీర విషయాల్లో కృంగిపోయినా, ఏ విషయాల్లో కృంగిపోయినా దేవుని యందు నిరీక్షణ ఉంచటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని మనం పాట పాడతాం కదా, దేవుని యందు నిరీక్షణ ఉంచు మా ప్రాణమా. కాబట్టి మన యొక్క ప్రాణం ఎప్పుడు కూడా దేవుని యందు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన తట్టు చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని అబ్రాహాము బ్రతుకులో ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. ఈ సమయంలో చూసినట్టయితే 17-19 వచనం మనం చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అబ్రాహాముకు వృద్ధాప్యంలో కుమారుని దేవుడిచ్చాడు.
కానీ ఆయన్ని ప్రభు కొరకు అర్పిస్తానికి వెనకంజ వేయలేదు. కొన్నిసార్లు చూసినట్లయితే లేక లేక ఒక జాబ్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉంటున్నాడు. చక్కగా నెలకి ₹1,00,000 జీతం అనుకోండి, నెలకి 5 లక్షలు జీతం అనుకోండి. ప్రభు ఒకవేళ వాళ్ళతో మాట్లాడి, బాబు నీ ఉద్యోగం బంద్ చేసే సేవలో వచ్చాయంటే వచ్చేవాళ్ళు ఉన్నారా? కాబట్టి మనం ప్రేమించేది ఏదైనా దేవుడు అడిగితే ఇస్తానికి సిద్ధంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అబ్రాహాము ఇస్తానికి బలిగా ఇస్సాకును బలిగా ఇస్తానికి వెనకంజ వేయలేదు. దేవుడు పరీక్షించినప్పుడు ఆయన ఫెయిల్ కాలేదు, ఆయన పాస్ అయిపోయినట్టు చూస్తూ ఉంటున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయే సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 15 నుంచి 17 వచనం వరకు ఇక్కడ చూసినట్లయితే, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడైయున్న నీ కుమారుని వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు పరలోకము నుండి, ఎక్కడి నుంచి? పరలోకము నుండి, అబ్రామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక. కాబట్టి ఒక్కడై ఉన్న కుమారుని, లేక లేక పుట్టిన కుమారుని దేవుడు అడిగితే అబ్రాహాం ఇస్తానికి వెనకంజ వేయలేదు. ఈ రోజుల్లో చూసినట్లయితే లేక లేక ఏదైనా వస్తే అది ఇస్తానికి మనం ఇష్టపడే రకంగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి దేవుడు ఏది అడిగినా ఇస్తానికి మనం సిద్ధపాటు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం, ఇచ్చే స్వభావం అనేది దేవుని స్వభావం అవుతుంది. అందుకని అపోస్తుల కార్యములు చూస్తూ ఉంటున్నాం, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యం అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి ఏది ఇస్తానికైనా, కుమారునైనా కుమార్తెనైనా ధనమైనా భూమి అయినా ఏదైనా దేవుడు ఏది అడిగినా ఇస్తానికి ఇచ్చే మనస్సు అది దేవుని మనస్సు. ఇస్తానికి మన వెనకంజ వేయకుండా ముందుకు చూడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చే మనస్సు మనుషుల మనస్సు కాదు, పొందుకునే మనస్సు. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, మనుష్యులు స్వార్థప్రియులు, ఎప్పుడు పొందుకోవడానికి ఇష్టపడతారు. ఇచ్చే మనస్సు అనేది దేవుని స్వభావం. అందుకని మనుషులందరూ కూడా ఇట్లా చేత్తో ఇస్తారు, లెక్క పెట్టి ఇస్తారు, తర్వాత పట్టుకొని ఇస్తారు. దేవుడు సమృద్ధిగా ఇవ్వనంటున్నాడు, సమృద్ధిగా దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకని దేవుని యొక్క హస్తాలు ఇట్లుంటాయి ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా పొందుకునే విషయాల్లో ఇట్లుంటాం, ఇచ్చే విషయాల్లో ఇట్లుంటాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అబ్రాహాము ఇస్సాకును ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కలలు కన్న తర్వాత బలిగా ఇయ్యమంటే వెనకంజ వేయలేదంటే ఎంత గొప్ప విషయం. ఆ పరీక్షలో అబ్రాహాం పాస్ అయిపోయాడు. చాలా ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా పరీక్షల్లో చాలామంది ఫెయిల్ అయిపోతుంటున్నారు. నాతోని సహోదరుడా, నువ్వు ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నావు? ఒక్కసారి ఆలోచించే. దేవునికి ఇచ్చే విషయాల్లో, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో మన నమ్మకత్వాన్ని బట్టి ప్రభు గొప్ప కార్యాలు చేయనింటున్నాడు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఆయనకు వృద్ధాప్యంలో ఇచ్చిన ఇస్సాకును అడిగినా కూడా వెనకంజ వేయలేదు. లేక ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు, ఏదైనా దేవుడు అడిగినప్పుడు రాక వచ్చాం, లేక పుట్టారు అనే ఆలోచన లేకుండా ఏదైనా కూడా ప్రభు చిత్తం అంటూ ఎంత యథార్థంగా సంతోషంగా అబ్రాహాము అక్కడ అర్పించినట్టు చూస్తూ ఉంటున్నాం. మనము కూడా ఈ రోజుల్లో మన యొక్క విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ఎన్నో పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వని చూస్తూ మనం అన్ని సందర్భాల్లో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనం యథార్థంగా ఉండాలంటే, ప్రభువా ఇదిగో నా ప్రాణం, నా శరీరం, ఆత్మను
నా ప్రాణ శరీరాత్మలు నీ చేతిలో ఉంచున్నాం. నాకు కలిగి ఉన్న సమస్తములో నువ్వేది అడిగినా, నువ్వేం చెప్పినా వెనకంజ వేయను అనే చెప్పగలిగే దమ్ము మనకు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆ విశ్వాసములు అన్ని విషయాల్లో మనం పాస్ కాగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గర మనం పొందుకుంటున్నాం. దేవుడు అడిగినప్పుడు ఇచ్చే మనస్సు పరీక్ష ఇది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే నాతోని సహోదరి సహోదరుడా, నీ బ్రతుకులో మొదటి స్థానం ఏదైతే నువ్వు ఇస్తున్నావో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. కానీ దేవునికి కాకుండా ఇంకా దేనికి కూడా ఇవ్వకూడదు. దేన్నైతే నువ్వు ప్రేమిస్తున్నావో, నీ జాబ్ ఉండొచ్చు, నీ బిజినెస్ ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, నీ పని ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావో ఆ విషయాల్లో దేవుడు నిన్ను అడిగినప్పుడు దేవునికి విధేయత కలిగి జీవిస్తావా లేకపోతే లోకాన్ని ప్రేమిస్తావా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అబ్రాహాము ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో స్నేహం చేశాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ గొప్ప దేవునితో స్నేహం చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. అందుకని అబ్రాహాము దేవుని స్నేహితుడని పేరు కలిగిన. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని అన్ని పరిస్థితుల్లో చక్కగా కాపాడుకుంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని చివరి వరకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని మన యొక్క భక్తిని కాపాడుకోవటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని పౌలు గారు అంటారు కదా, మన యొక్క విశ్వాసాన్ని ఎంతవరకు మనం కాపాడుకోవాలా అని చూసినట్లయితే 2 తిమోతి 4:7 చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం మంచి పోరాటం. ఏ పోరాటం? మంచి పోరాటం. కాబట్టి మంచి పోరాటం పోరాడి 8వ చూసినట్లయితే ఇక చూస్తూ ఉంటున్నాం, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా. కాబట్టి ఇక చూసినట్లయితే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఏ కిరీటం? నీతి కిరీటం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి పోరాటం ప్రభు కొరకు మనం నిలబడ్డప్పుడు ఈ లోక విషయాల్లో మాత్రమే దృష్టి ఉంచకుండా పరలోక విషయాల్లో మనం ఎక్కువ దృష్టి కలిగి మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు ప్రభు యొక్క కనుదృష్టి నీపై ఉంటుంది, నువ్వు చేసే పనిపై ఉంటుంది, నీ కుటుంబంపై ఉంటుంది. వెనక ముందు దేవుడే తోడుగా నీడగా ఉండనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభుతోటి చూడు, అబ్రాహాము బ్రతుకులు ఎన్ని కార్యాలు చేశాడో నీ బ్రతుకులు నీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు ప్రభు తప్పక చేయనంటున్నాడు. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమేన్.